ఇడుపుకల్లులోని సీతారామ గార్డెన్స్ లో 51వ జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 51వ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనడం శుభపరిణామమని అన్నారు. కబడ్డీ ఆట ద్వారా శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు టీం వర్క్ చేయడం వంటివి అలవర్చుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని, త్వరలో క్రీడలను మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లనుందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారని, అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని ప్రకటించారు. స్కూల్ గేమ్స్ నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని ప్రతిభా పాఠవాలను వెలికి తీస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఏర్పాటు చేసిన శ్రీకాంత్ గారికి, అతిథులుగా చేసిన కొల్లు రవీంద్ర గారు, ఈరోజు రాష్ట్రంలో దేశంలో కానీ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉన్నా కానీ క్రీడాకారులకి కొదవలేదు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్రీడా రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు. దేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో క్రీడాకారులు ఉండాలి, అలాగే ప్రపంచంలో భారతదేశంలోని క్రీడాకారులు నెంబర్ 1గా ఉండాలని కోరికతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. 51వ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ నేషనల్ ఈవెంట్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజే ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 27 రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ రావడం జరిగింది. అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరి ఈ కార్యక్రమానికి బోడే ప్రసాద్ గారు కూడా చీఫ్ గెస్ట్గా రావడం, అలాగే శ్రీకాంత్, పంజాబ్ వర్సెస్ జార్ఖండ్, అలాగే వారి టీం అందరూ కూడా ఫస్ట్ కాల్ పంజాబ్ వర్సెస్ జార్ఖండ్, విదర్భ వర్సెస్ ఛత్తీస్గఢ్. ఐ రిక్వెస్ట్ ద టీమ్ మేనేజర్ టు కైండ్లీ గెట్ ద టీమ్ రెడీ. వాళ్ళందరూ కూడా చక్కగా అద్భుతంగా డిజైన్ చేశారు. మనస్ఫూర్తిగా వారిని అర్థంగా తెలియజేస్తాము. కబడ్డీ అంటేనే మన తెలుగువారికి, ముఖ్యంగా భారతీయులకి గ్రామీణ క్రీడగా మనం భావిస్తాం. మరి అటువంటి కబడ్డీకి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే గతంలో మచిలీపట్నం కూడా ఇదే విధంగా మేము బీచ్ కబడ్డీ ఏర్పాటు చేస్తే దాదాపు 29 రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అటు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా, మేల్ అండ్ ఫీమేల్ కూడా వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. క్రౌడ్ కూడా పెద్ద ఎత్తున వచ్చి దాన్ని ఆస్వాదించడం జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి ఆలోచనలు రావడం